అందరికీ నమస్కారం. తిరుపతిలో మరోసారి కరోనా కలకలం రేపింది. రోయా ఆసుపత్రిలో చేసిన కోవిడ్ ర్యాపిడ్ పరీక్షల్లో నలుగురికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు ఉలిక్కిపడ్డారు. పక్క రాష్ట్రాల్లో వస్తున్న కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్య శాఖ తిరుపతి జిల్లా పరిధిలోని రోయా ఆసుపత్రి ఏరియా ప్రాంతీయ వైద్యశాలలో కోవిడ్ పరీక్ష కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో రోయా ఆసుపత్రిలో 20 మందికి పైగా ర్యాపిడ్ పరీక్షలు చేశారు. నలుగురికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ముగ్గురు తిరుపతికి చెందిన వారు కాగా ఇందులో ఒకరు 2 రోజులుగా రోయా ఆసుపత్రిలో ఎంఎం వార్డుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అలాగే తిరుమలకు వచ్చిన బెంగళూరుకు చెందిన మరో 70 ఏళ్ల వృద్ధురాలికి కూడా పాజిటివ్ వచ్చింది. తిరుపతికి చెందిన ఇద్దరిని కోవిడ్ లక్షణాలు లేకపోవడం, ఆరోగ్యంగా ఉండడంతో వారు హోమ్ ఐసోలేషన్లో ఉంటామని వెళ్ళిపోయారు. మిగిలిన ఇద్దరిని మాత్రం రోయా అధికారులు ఆసుపత్రిలోని కోవిడ్ ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. రోయా ఆసుపత్రిలో నిర్వహించిన కోవిడ్ ర్యాపిడ్ పరీక్షల్లో 4 పాజిటివ్ కేసులు వచ్చాయని తెలుసుకున్న డిఎంహెచ్ఓ శ్రీహరి బుధవారం సూపరింటెండెంట్ రవి ప్రభుతో కలిసి ఆసుపత్రిలోని కోవిడ్ పరీక్ష కేంద్రాన్ని, ఐసోలేషన్ కేంద్రాన్ని, ఆక్సిజన్ పడకలను పరిశీలించారు. ర్యాపిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారిని కేవలం కోవిడ్ అనుమానితులే కానీ ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వస్తేనే పాజిటివ్గా నిర్ధారణ చేస్తామని తెలిపారు. అయితే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు అవసరమైన వైద్యం అందిస్తామన్నారు. జిల్లాలో రోజుకు 100 మందికి పైగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టమన్నారు. వీలైనంత వరకు అందరూ మాస్క్ ధరించడం, శానిటైజర్లు వాడడంతో పాటు కోవిడ్ నిబంధనలు పాటించడం సురక్షితమన్నారు. ఆర్ఎంఓ రవికుమార్, ఏఆర్ఎంఓ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.